ఏపీలో పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో గందరగోళం నెలకొంది. కొంతమంది అధికారులు స్వామి భక్తితో చేస్తున్న పనులు అధికారుల పాలిట తిప్పలుగా మారాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని టీచర్ల పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో కొంతమంది రిటర్నింగ్ అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఓటు ఉన్న నియోజకవర్గంలో ఆర్ఓకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా చాలా చోట్ల తిరస్కరిస్తున్నారు. ఫామ్ 12 ఎవరికి ఇవ్వాలో తెలియక ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. అనేక జిల్లాల్లో ఇవాళ సాయంత్రం 5 గంటల్లోపు జాబితాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ నెల 22తో గడువు ముగియనుందని ప్రకటన విడుదల చేశారు. పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వడలేదని టీచర్లు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు గుర్రుగా ఉండడంతో వారిని దూరం చేసేందుకు కొంతమంది అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగులను కార్యాలయాల చుట్టూ తిప్పితే విసికి ఓటింగ్ కు దూరమయ్యే కుట్రలు చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయుల నుంచి పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు తీసుకోవడం లేదని ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ నెల 22 లోపు వాటిని సమర్పించాల్సి ఉండగా దాదాపు 80% ఉద్యోగులు ఇంకా సమర్పించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 3,30,000 మంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. వైసీపీకి కొమ్ము కాసే కొందరు అధికారులు సృష్టిస్తున్న సమస్యలను ఉద్యోగులు విసుగు చెందుతున్నారు. కొందరు ఉన్నత స్థాయి అధికారుల నుంచి వచ్చిన డైరెక్షన్లో అధికారులు వైఖరి ఉందంటున్నాయి విపక్షాలు. ఎన్నికల కమిషన్ సైతం వీటిపై దృష్టి సారించకపోతే క్షేత్రస్థాయిలో అధికారులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగొచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పోస్టల్ బ్యాలెట్ పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు.